ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా కొనసాగనున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుపై సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అయితే విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వంతో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కూడా తన వాదనలు అయితే వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కోసం వాయిదా వేయాలంటూ కూడా పిటిషన్లో కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ అయితే కొట్టివేసింది. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా పంచాయతీ ఎన్నికలు యథావిధంగా కొనసాగనున్నాయి. అయితే దీనిపై ఉద్యోగ సంఘాలు అయితే ఏదైతే తన ఆరోగ్య భద్రత కావాలంటూ కూడా ఈ విధంగా ఎన్నికల్లో విధుల్లోకి వెళ్ళలేమంటూ కూడా చెప్పిన పరిస్థితి. అలాగే ఈరోజు తొలి విడత ఈరోజు నామినేషన్ వేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ 13 జిల్లాల్లో, గుంటూరు 2 జిల్లాల్లోని పంచాయతీ ఆఫీసులోని నామినేషన్కి వేయడం ప్రారంభమైనప్పుడు కూడా మిగతా జిల్లాలో కూడా ఎక్కడ కూడా అధికారులు ఎవరు కూడా నామినేషన్ వేయడానికి వెళ్ళిన అభ్యర్థులు కూడా ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. అంటే అందరూ కూడా నామినేషన్ వేయడానికి వెళ్ళి వెనక్కి తిరిగిపోయిన పరిస్థితి అనేక జిల్లాల్లో కూడా నెలకొంది. మధ్యాహ్నం వరకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఉద్యోగ సంఘాలన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఆధారపడి ఆ తీర్పు కోసం ఎదురు చూసిన పరిస్థితి. ఒక్కసారి సుప్రీంకోర్టులోని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్ కొట్టివేస్తూ సమాచారం రావడంతో కూడా ఒక్కసారి ఉద్యోగ సంఘాలకు కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటూ కూడా ఆలోచనలు పడ్డ పరిస్థితి. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మంత్రులు కానీ అక్కడ సిఎస్ కానీ ఎవరు కూడా ఇప్పుడు కూడా ఏం మాట్లాడిన పరిస్థితి. మరోపక్క చూసుకున్నట్టయితే ఏదైతే ఈ రోజు జరగాల్సిన నామినేషన్ ప్రక్రియ అంటే షెడ్యూల్ కూడా రీషెడ్యూల్ చేస్తూ ఎస్సీసీ కూడా ఇప్పుడు కూడా తన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. తొలి దశన జరగవలసిన ఆ ప్రక్రియని చివరి దశగా మార్చింది. అంటే రెండో దశ జరగవలసింది కూడా మొదటి దశగా అంటే ఈ నెల 31వ తేదీన, అలాగే ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 10 యథావిధిగా జరుగుతున్న ఈ నేపథ్యంలో అయితే ఈరోజు జరగవలసింది మార్చి 10వ తేదీకి కూడా వాయిదా వేసిన చివరి దశకి వాయిదా వేసిన పరిస్థితి కూడా అది వాయిదా వేస్తూ ఎస్సీసీ కూడా ఇప్పటికీ కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సుప్రీంకోర్టులో మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా అంటే కూడా ఆ విధంగా కూడా లేనట్టు అనిపిస్తుంది. ఒక్కసారి నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత రాజ్యాంగం పరంగా చూసుకున్నట్టు కూడా ఎక్కడ కూడా అది మార్చి అయితే అవకాశం అయితే ఉండదు. మరి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీసీకి ఎన్నికలు నిర్వహించడానికి సహకరిస్తుందా లేదా అన్నది కూడా వేచి చూసిన పరిస్థితి. ఇప్పుడు దీని మీద ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మాట్లాడుతూ ఏదైతే ఎస్సీసీ ఇచ్చిన దానికి కూడా మేము యథావిధంగా గౌరవిస్తాము, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మేము గౌరవిస్తాం. అయితే మాకు కావాల్సిన వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా 9 లక్షల మంది వరకు కూడా ఉద్యోగులు దీంట్లో విధులు నిర్వహించే బాధ్యతలు అందరికీ కూడా భద్రత కావాలంటూ కూడా వారు కోరుకుంటున్నారు పరిస్థితి. మరి ఏ విధంగా భద్రత ఇవ్వాలని అయితే పూర్తిగా కూడా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ అంతా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తిగా కూడా భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వలేను అన్న పక్షంలోని మా పరిస్థితి ఏంటంటూ కూడా ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పటికీ కూడా అడుగుతున్న పరిస్థితి. దీని మీద ఎస్సీసీ కూడా అయితే మనకు అంత సమాచారం ప్రకారం కూడా ఎస్సీసీ కూడా ఇక్కడ ఉద్యోగ సంఘాలు కొంతమంది వరకు కూడా సహకరించట్లేదు. కేంద్రం హోంశాఖను కూడా కొంచెంమంది సిబ్బంది కూడా కోరుతున్నట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ సాయంత్రం లోపు అటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కీలకంగా సమాచారం అందే అవకాశం ఉంది. అంటే అధికార పరంగా కూడా మేము ఎన్నికలకే సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ హామీ వచ్చినట్టయితే ఉద్యోగులందరూ కూడా భద్రత కల్పిస్తామని హామీ వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఏ విధంగా ఎస్సీసీ నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ విధంగానే యథావిధంగా కూడా ఎన్నికలు కూడా జరిగే అవకాశం
అవకాశం అయితే పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ అందరూ మౌనంగా ఉండడంతో కూడా ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా ఏం చేయాలంటే కూడా తెలియని పరిస్థితి. మేము ఒకసారి కమిటీతో కూడా మళ్ళీ మేము మాట్లాడుకొని మా ఒపీనియన్ కూడా సాయంత్రంలో చెప్తామంటూ కూడా కొంతమంది నాయకులు చెప్తున్న పరిస్థితి. మరోపక్క చూస్తున్నట్టయితే ఎస్సీసీ ఖచ్చితంగా కూడా ఎన్నికల కమిషనర్ గారు ఖచ్చితంగా కూడా ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారం కూడా ఎన్నికలు నిర్వహించి తీరుతాం. ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. అవసరమైతే కేంద్ర హోంశాఖ నుంచి కేంద్రం నుంచి సహాయం తీసుకున్న సరే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సిఎస్ కానీ మౌనం వీడినట్లయితే కొంచెం వరకు ఉద్యోగులకైతే ఊరట లభించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ కూడా అభ్యర్థులు అయితే మాత్రం ఎక్కడికక్కడ ఎన్నికలకి సిద్ధమైపోతున్నారు. పంచాయతీ ఎన్నికలు అంటే పూర్తిగా కూడా గ్రామాల్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో అయితే ఇప్పుడు కూడా ఒక సందడి అయితే ఎక్కడికక్కడ ప్రారంభమవుతున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. సుస్మిత.